యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిషప్రియ ఉరిశిక్షపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆమె ఉరిశిక్షను రద్దు చేసేందుకు యెమెన్ అధికారులు నిర్ణయించారంటూ భారత గ్రాండ్ ముఫ్తీ సున్నీ లీడర్ కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం నుంచి ఇటీవలి ప్రకటన వెలువడింది. ఈ క్రమంలోనే ఆమె మరణశిక్షను రద్దు చేశారంటూ వస్తోన్న వార్తలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి. అవన్నీ అవాస్తవమేనని, నిమిషప్రియ మరణశిక్ష రద్దు కాలేదని విదేశాంగ శాఖ వర్గాలు తాజాగా వెల్లడించాయి. నిమిషప్రియ మరణశిక్షను రద్దు చేసేందుకు యెమెన్ అధికారులు నిర్ణయించారంటూ సోమవారం అర్ధరాత్రి భారత గ్రాండ్ ముఫ్తీ సున్నీ లీడర్ కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ప్రకటించింది. భారత గ్రాండ్ ముఫ్తీ విజ్ఞప్తి మేరకు యెమెన్లోని సూఫీ ముఖ్య పండితుడైన షేక్ హబీబ్ ఒమర్ బిన్ హాఫీజ్ ఒక బృందాన్ని చర్చల కోసం నియమించారు. ఆ బృందం యెమెన్ ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వం జరిపిందని, చర్చలు ఫలించడంతో మరణశిక్ష రద్దుకు అధికారులు అంగీకరించారని ముఫ్తీ కార్యాలయం పేర్కొంది. దీంతో నిమిషప్రియకు భారీ ఊరట లభించిందంటూ వార్తలు వచ్చాయి. మరోవైపు అబూబకర్ ప్రకటనను యెమెన్లోని యాక్షన్ కౌన్సిల్ ఫర్ తలాల్ మహదీస్ ప్రతినిధి కూడా ధృవీకరించారు. మత పండితుల బలమైన చొరవతోనే నిమిషప్రియ ఉరిశిక్ష రద్దయినట్లు పేర్కొన్నారు. అయితే ఆమె విడుదలపై అతను స్పష్టమైన ప్రకటన చేయలేదు. నిమిషప్రియ జైలు నుంచి విడుదల కావడమా లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉందా అనేది తెలియదన్నారు. ఈ క్రమంలోనే భారత విదేశాంగ శాఖ వర్గాలు దీనిపై స్పందించాయి. నిమిషప్రియ కేసులో కొంతమంది వ్యక్తుల నుంచి వచ్చిన సమాచారం అవాస్తవమని వెల్లడించాయి. దీనిపై తమకు యెమెన్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని పేర్కొన్నాయి. దీంతో నిమిషప్రియ కేసు మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. అయితే యెమెన్ దేశస్థుడి హత్య కేసులో నిమిషప్రియకు జూలై 16న మరణశిక్ష అమలు చేయాల్సి ఉండగా చివరి నిమిషంలో అక్కడి ప్రభుత్వం దీన్ని వాయిదా వేసింది. బ్లడ్ మనీపై బాధిత కుటుంబంతో చర్చలు జరిపేందుకు మరింత సమయం ఇవ్వాలని భారత ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు ఆ దేశం సానుకూలంగా స్పందించింది. అయితే ఈ బ్లడ్ మనీకి తాము ఎన్నటికీ అంగీకరించబోమని బాధిత కుటుంబం చెబుతోంది.